స్వర్ణ గ్రామంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి మరియు పారిశుద్ధ్య పనులకు కారంచేడు ఎంపీడీఓ నేతాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటి పనుల వసూలు, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన అంశాలపై గ్రామ సిబ్బందితో ఆయన చర్చించారు. ఎంపీడీఓ నేతాజీ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ఇంటి పనుల వసూలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మార్చి నెలాఖరులోపు ఇంటి పనుల వసూలు శాతం 100% పూర్తి చేయాలని సూచించారు. అలాగే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య పనులకు క్రమం తప్పకుండా నిర్వహించాలని, గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు నేతాజీ, ఎంపీడీఓ కారంచేడు. ఈరోజు స్వర్ణ పంచాయతీలో ఈ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ మాకు మార్చి ఎండింగ్కి 100% కలెక్షన్ చేయాలి. టార్గెట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, బకాయిలు కూడా ఉన్నాయి. ఇది వ్యవసాయ సీజన్ కాబట్టి రైతులు మనలో అంతా కూడా రైతు వారికి ఎక్కువ. వాళ్ళకి ఇంటి పంట ఇంటికి వచ్చిన తర్వాత అమ్ముకున్న తర్వాత వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కట్టడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ సర్వీస్ ఇవ్వాలి, పంచాయతీ సర్వీస్ ఇవ్వాలంటే పంచాయతీ శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, లైటింగ్ ఇట్లాంటి కార్యక్రమాలు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ పంచాయతీ ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే స్టాఫ్కి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పారిశుద్ధ్య సిబ్బందికి. కాబట్టి 1-4 సార్లు పబ్లిక్ని ఒప్పించి వాళ్ళకి అవసరమైన సర్వీసులు ఇచ్చి ట్యాక్స్ కలెక్షన్ చేసుకుంటున్నాము. అది ఒకసారి రివ్యూ చేద్దాము. నేను కూడా ట్యాక్స్ కలెక్షన్లో తిరుగుదామనేది ఉద్దేశంతో రావడం జరిగింది. అలాగే శానిటేషన్ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరుగుతూ ఉంది. వీధులన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. అట్లానే చెత్తా చెదారం ఎక్కడ కనపడకూడదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది బ్యాన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్ బేస్ చేసుకొని షాపులు అందరికీ కూడా పంచాయతీ తరఫు ద్వారా నోటీసులు ఇచ్చాము. 1-4 సార్లు చెప్పడం, అనౌన్స్ చేయడం అట్లా జరిగింది. ఇంకెప్పుడైనా వాడుతూ ఉంటే తెలిస్తే ఫస్ట్ టైం ఫైన్ వేయాల్సి వస్తుంది, 20,000 రూపీస్. రెండోసారి కూడా వాళ్ళకి మళ్ళీ పట్టుబడితే 40,000 ఫైన్ వేసి వాళ్ళ యొక్క లైసెన్స్ని కూడా రద్దు చేయడానికి మేము నోటీస్ ఇచ్చాము. కాబట్టి సింగిల్ ప్లాస్టిక్ అనేది చాలా చాలా పర్యావరణానికి హానికరం. దీనిలో ప్రజల్లో అవగాహన తీసుకురావడం కూడా మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అందరూ సహకరిస్తే కానీ మేము చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే పబ్లిక్ చాలా వేల మంది ఉంటారు, స్టాఫ్ లిమిటెడ్గా ఉంటారు, 10 సంఖ్యలో ఉంటారు. వాళ్ళు ఎక్కడంటే అట్లా వెచ్చివేడి చేస్తూ ఉంటే కంట్రోల్ చేయటం, శుభ్రం చేయడం అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి పబ్లిక్ కూడా అందరూ మాకు సహకరించాలి. అలాగే సైట్ లైన్స్ కూడా క్లీన్ చేయటం అన్నీ కూడా చేస్తున్నాము. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కూడా చేస్తున్నాము. అట్లనే కౌశల్యం ఎగ్జామ్ కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, మాకు టాలెంట్ ఉంది, లేకపోతే స్కిల్స్ ఉన్నాయి, మాకు జాబ్ కావాలి, ఇంటి దగ్గర ఉంటామనుకున్నప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా చెప్తున్నాము. వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఉండి